1684లో మద్రాస్ ప్రెసిడెన్సీగా ఏర్పడింది. నెక్స్ట్ 1688లో నగరపాలక సంస్థగా కూడా ఏర్పడటం జరిగింది. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ నేను ఈ క్లాస్‌లో చాలా వరకు ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో ఏవి మనకి ఇంపార్టెంటో అవి మాత్రమే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా బ్రీఫ్‌గా కావాలంటే మీరేదైనా ఆహ్ స్టాండర్డ్ మెటీరియల్‌ని చదవచ్చు. సో, ఏదైతే ఇంపార్టెంట్ ఎగ్జామ్‌కి ఇది ఇంపార్టెంట్ ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్‌లో అని నాకనిపించినవి, నేను ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేసినవి అండ్ వేరే ప్రీవియస్ ఇయర్స్ ఎంసీక్యూస్‌లో నేను చూసినవి ఇవి. వీటిల్ని కంపేర్ చేసుకొని మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. గుర్తుపెట్టుకోవాలి వీలైతే ఒక దగ్గర నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఈ ఆంగ్లేయులు